ఒకసారి తెలంగాణ పార్టీ పెట్టిన టైంలో చెప్పా. అక్కడ అవును. బల్క్‌గా అమౌంట్ తీసుకుంది ఆవిడ. అవునవును. స్థలాలు అయి తీసేసుకుంది, అమ్ముకుంది. వందల కోట్ల రూపాయల అంటే డబ్బులొచ్చినాయి. ఆవిడ షేర్ ఆవిడ ఆస్తులు అమ్ముకున్నారు అదే అనేది అనుకున్నారా? చెప్పాను అప్పుడే. తర్వాత అప్పటికి చాలలేదు. ఆహా! మళ్ళీ హ్మ్. అప్పు తీసుకుంది. హ్మ్. అది అక్కడ విషయం. అంటే ఈవిడ ఖర్చుల కోసం పర్సనల్‌గా వ్యక్తిగతంగా తీసుకున్న అప్పా అది? అంతే గదా! మరి ఇంకే అంటే ఇప్పుడు ఆవిడ అంటే పార్టీకి విడిపోయిన తర్వాత ఆవిడ ఎలా ఇచ్చారండి? అంత అప్పు ఎలా ఇచ్చారు ఇది జగన్? ఇప్పుడు చెల్లెలనుకున్నప్పుడు ఇస్తాడు. హ్మ్. ఏముంది? హ్మ్. ఇంకా ఉన్నాయి గదా! ఇక్కడ వాటాలు కొన్ని ఉన్నాయి గదా! ఎళ్ళాల్సినయి. హ్మ్. ఇది సాక్షిలో ఈ కొన్ని సీజ్ అయ్యి ఉన్నాయి గదా! హ్మ్. ఇద్దరి పేర్ల మీద ఉన్నటువంటి హ్మ్. సీజ్ అయ్యి ఉన్నాయి. ఈ ఓకే. ఈడీ కారణంగాను, సీబీఐ కారణంగా. ఓకే. ఫ్రీజ్ అయినాయి హ్మ్. అకౌంట్స్. హ్మ్. షేర్లు అంటే అది ఒక రకంగా అమ్ముకోవడం. ఉమ్మడి ఆస్తిని తన దగ్గర తాకట్టు పెట్టుకొని షర్మిలకి 82 కోట్లు అంతే కదా! అప్పిచ్చారనుకోవాలా? అంతే అవుతది హ్మ్. సాధారణంగా. రేపు రిలీజ్ అయిన తర్వాత సెటిల్ చేసుకోవచ్చులే. అంతే. హ్మ్. ఈవిడ అని. కూడా అదే అడిగినట్టుంది. హ్మ్. ఇచ్చుంటాడు. హ్మ్. లేదా రాజకీయాల్లో ఆయన అప్పిచ్చి మరీ వదిలిన బాణం అని అనుకోవాలా? ఏమన్నా వ్యూహం ఉందా? అంటే ప్రాక్టికల్‌గా ఇప్పుడు అమ్మాయి యాటిట్యూడ్ డిఫరెంటు. హ్మ్. ఇప్పుడు జగన్ అనేవాడు వ్యాపారం పెట్టుకున్నాడు. హ్మ్. పవర్ ప్లాంట్లు పెట్టుకున్నాడా, హ్మ్. సినిమా, షాపింగ్ మాల్స్ ఇవి హ్మ్. ఉన్నాయి బెంగుళూరులో. హ్మ్. రకరకాల వ్యాపారాల్లో ఇన్వెస్ట్‌మెంట్లు ఉన్నాయి అతనియి. ఆయనే. అవును. ఆ! హ్మ్. హ్మ్. దగ్గర దగ్గరగా 10, 12 వ్యాపారాలు చేస్తాడాయన. హ్మ్. ఆ వ్యాపారం